పొద్దంతా అనుకోకుండా ఏమైనా పని చూసుకోరా, ఇంకా తెల్లాలేదురా నీకు. లే సరే తెల్లారిందో మావో మావా. గత్తరగా వచ్చి బిత్తిరి చూపులు చూస్తున్న ఈడి పేరు సుబ్బు. ఈడొక సినిమా పిచ్చోడు. ఈడికి ఇంకో పిచ్చి కూడా ఉంది రాజా. అదేంటంటే ఎప్పటికైనా దుబాయ్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలని రాజా. ఆవిడ కిట్టే తిని ఏ పాండ్లు కట్టుకుంటూ బతకాలో ఏమో. కప్ దుబాయ్ పోతానో కప్ బాధపడతానో. సలాంలేకుం ఇస్లాల్ బాయ్. ముందున్నోడి బుర్ర హలీంలా తింటున్న ఈడి పేరు కలీం. ఈడికి కూడా ఎప్పటికైనా దుబాయ్కి వెళ్ళి సెటిల్ అవ్వాలని డ్రీమ్ రాజా. ఈ పప్పు సాసర్లు సాఫ్ చేసుడే అవుతుంది, ఈ సాలెగలకి సేవ్ చేసుడే అవుతుంది. నా దగ్గర పైసలు ఎప్పుడు వస్తాయో నేను దుబాయ్ ఇప్పుడు పోతాను. హాటుగా తిడుతూ ఆఫ్ గా గడుగుతున్న ఈడి పేరు రాజు. వీడు కూడా దుబాయ్కి వెళ్ళి అక్కడ కడగాలని డ్రీమ్ రాజా. డైలాగ్ చెప్పకుండా దీనంగా ఆలోచిస్తున్న ఈడి పేరు యాదవ్. వీడు కూడా ఎప్పటికైనా దుబాయ్ వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదించాలని ఆశ రాజా. పొగ ఊదుతూ బయటకు వచ్చిన ఈ స్మోకింగ్ రాజా పేరు ఆటో క్రాంతి. వీడికి కూడా ఎప్పటికైనా దుబాయ్ వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోవాలని బాగా కోరిక రాజా. ఏంటి రాజా ఏం ఆలోచిస్తున్నారు? చూస్తే చిల్లర రాజాలా ఉన్నారు. వీళ్ళకి దుబాయ్ డ్రీమ్ ఏంటానా? అందుకే ఈ గ్యాంగ్ కు నేను పెట్టిన పేరు अरे कलीम आ रे, अरे 2 चाय ला रे. క్రాంతి అరే క్యా కాయింగే రే. అరే ఛీ, మన జిందగీలు గింతారా బై. పొద్దంతా పనులు చేయాలా, చేయగానే వచ్చి ఇట్లా హోటల్లో కూర్చోవాలా. రాను మన బతుకులు కుక్కలు దింపిన ఇస్త్రాకులు అవుతుందని బుగులవుతుందిరా బై. అరే కుక్కలు జిమ్మిడి ఇస్తరాకుల్లా కాకముందే మనమే కుక్కల్లా కష్టపడి బాగుపడాలా. అరే తుడక కుక్కలు అనకండి బై. మనసు బ్రతుకింతే టాయ్ టాయ్ టాయ్. అరే మళ్ళీ రేడియో ఆన్ చేసిండ్రా బై. ఆపరా బాబు. టాయ్ టాయ్ మనసున్న మనిషికి సుఖం లేదంతే. అరే ఆ సినిమాలో గిస్టర్ గ్యాంగ్ మన దగ్గర ఒళ్ళంది ఉంటారా బై. గరే గింటలో అయిపోయినాక ముట్టి చేసి ఇక్కడ అయిపోయే లోపు ఒకడేమో బ్యాంకాక్, ఒకడేమో మలేషియా, ఒకడేమో స్విట్జర్లాండ్, ఒకడేమో సింగపూర్ లో వెళ్తారా బై. మనం ఎప్పుడు గిడ మునుగుతాము, ఇంకా దుబాయ్ ఎప్పుడు వెళ్తాము. సరే వెళ్తలేదురా బై. నేను బండ్ల కూడా కూర్చుని మాట్లాడుతున్నా. అన్నాజీ లెఫ్ట్ హ్యాండ్ ని. అన్నాజీగా కోటిన్నర డీల్ నాకు అప్పచెప్పిండు. మాల్ పక్కా కదా? కోటిన్నర డీల్ బాయ్, కోటిన్నర డీల్. అన్నాజీ ఇలాకలా జరిగిన అటు ఇటు అయినా అన్నాజీ రక్తంతో హోలీ ఆడతాడు. అడ్రస్ చెప్పిన రాసుకో బాయ్. వాలాపూర్ గ్రౌండ్, ఎల్డీవీ ఏరియా, $420,024. రైట్ బాయ్, కలుస్తా. గా పైసా మన పైసా చేసుకుంటే మనందరి బతుకులు మంచిగా అవుతాయి. గా పైసలు మన పైసలైతే మనం ఎప్పటి నుంచో అనుకుంటున్న దుబాయ్ పోయే కళ నిజమైతుంది. అప్పుడు నా పోరిని కూడా తీసుకుపోయి మస్తుగా సెటిల్ అయిపోతా. గా పైసా మన పైసా అయితే మన జిందగీలు సుకూన్గుంటాయి. గా పైసా మన పైసా అయితే గా అన్నాజీ మన రక్తంతో హోలీ ఆడతాడు. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, అన్నాజీ యమ డేంజరు, తేడా వస్తే వద్దు గురు, రక్తంతో హోలాడతాడు. अरे अरे कितने दिन जीते रहे म्युनिसिपालिटी जिंदगी. अरे खुदा अपन को अच्छा मौका दिया, మళ్ళీ మళ్ళీ నైతే రే. ఏమంటావురా యాదవ్? అవురా, ఈ కలీం గారు చెప్పింది రైట్. ఈ ఒక్కసారి డేర్ చేస్తే మనం జిందగీ మొత్తం సుఖంగా ఉండొచ్చు. మనం అనుకున్నట్టు దుబాయ్ కూడా పోయి సెటిల్ అవ్వచ్చు. అరే ఎందుకురా టెన్షన్ పడి దిమాగ్ మొత్తం ఖరాబ్ చేసుకుంటారు. గా పైసలు మన చేతిలో పడితే ఎట్లాగో మనం విడుండం. గా పైసలు మన చేతిలో పడాలి గాని దుబాయ్ పోయి సెటిల్ అవుతాము రా బై. అక్కడ ఏడుంటామో ఏం చేస్తామో మనకే తెలియదు. ఏమంటావురా సుబ్బు? టెన్షన్ వద్దు మామా, లైఫ్ లేదు గ్యారంటీ.
అరే రాజ్ నీకు ఓకేనా? మీరు చెప్తుంటే మంచిగానే ఉంది, కానీ ఆ అన్నాజీ సరేరా భయ్, సబ్ కల్ తెల్లారేదాకా ఆజ్ రాత్ అంతా ఆలోచించుకొని చెప్పు. అరే యాదవ్, ఓ పైసా మానక ప్లాన్ ఏందిరా? నాకు గుర్తొచ్చింది. అరే ప్లాన్ చేసేది ఏం లేదురా, వాళ్ళకన్నా ముందే మనం పోయి ఆడుందాం. అరే క్రాంతి, నువ్వు ఆటో పట్టుకరా, మనం తప్పించుకోనికి ఈజీగా ఉంటుంది. సరే మామ, తీసుకొస్తా. మామ గడ్బే ఆటో తీసుకురమ్మనగానే దోస్తుని మామ చేసినవులే. అబ్బా కొడుకా. కొడుకనా? కొడుకేంద్రా? కొడుకున్నా నేను? మీరు కొడుకున్నారా? అరే ఆపండి రా భయ్, దోస్తగల మస్తుగా వరుసలు పెట్టి పిలుచుకుంటారు. గంత మాత్రం బావనగల బావ అవుతాడా, బామ్మర్దనగల బామ్మర్ద అవుతాడా? ఆ విషయం అడిగి చెప్పరా. అరే ఉట్టిగా గిట్ట కొట్టుకుంటే ఎగ్గ పైసా కోటిన్నర కొట్టేసేది కష్టం అవుతుంది. ఎరికైందా? రైట్. హలో హలో, సువర్ణ, చెప్పు చెప్పు క్రాంతి. సరే చూడాలనుందే. కాదు కలవాలనుందే. కలవాలా? సరే, రేపు మా ఇంట్లో వాళ్ళతో పార్టీకి వెళ్తున్నా, వీలైతే వాళ్ళకి తెలియకుండా కలుస్తాలే. మొఖం చూసుడైనా మూతి మీద ముద్దు పెట్టేది ఏమైనా ఉందా? సువర్ణ, నేను మామూలు ఆటో డ్రైవర్ని, స్లమ్ బస్తీలో బతికేటోని. నన్ను నేను నమ్మనికనే 2-3 సార్లు ఆలోచిస్తాను. నువ్వేందే నేను ప్రేమిస్తున్నా అనగానే ఒప్పుకున్నావు. ఇప్పుడు మాట వరుసకు ముద్ది రాదే అంటే గల్ల గుంజి ముద్దు పెట్టినావు. ఎందుకు సువర్ణ నా మీద అంత నమ్మకం? ఎందుకంటే నా దగ్గర కారణాలు లేవు క్రాంతి. అయినా కారణాలు చెప్తే నేను తప్పు చేసినట్టు అవుతుంది, కానీ నిన్ను ప్రేమించినట్టు అవ్వదు క్రాంతి. సువర్ణ, ఇంకా మనకి మంచి దినాలు వచ్చేసినాయి. మా దోస్తులతో ఒక పెద్ద మంచి పని చేసి పెడుతున్నా. అది కానీ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోతే మన లగ్గమవుడు ఖాయం, మనం దుబాయ్ పోయి సెటిల్ అయిపోవడం ఖాయం. ఇంతకీ ఆ పని ఏంటంటే, వద్దు, చెప్పొద్దు. చెప్తే పనులు జరగవంటారు కదా. అయ్యో, నాకు పార్టీకి టైం అవుతుంది, నేను వెళ్ళాలి. బాయ్. అరే ఇంకెవరు రాలేదేం రా? अरे राज टाइम ఎంత రా? 10 बजे. 10? हाँ. अरे क्या रे हम लोगों को टाइम ఏం సున్నాయే? టయానికి వచ్చి టయానికి పోనీకి వాళ్ళు ఏమన్నా కొలుకొస్తున్నారా? शरीफ भाई, अन्ना जी, ये क्या रे? 2 सूट कैसा है? अभी देन क्या है रे पैसे? అరే కలీం, టెన్షన్ కైకూరే, 2 సూట్ కేసులు కొట్టేద్దాం. अरे मार रे क्रांति,
జరే 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 జరే. साले गाड़ी निकाल. अरे अरे हाँ पुढे रे भाई चल चल चल. अरे क्रांति వచ్చిరా కానీ జల్దీ మరి. गाड़ी रुक रे गाड़ी. అరే ఇప్పుడు చేసిన చేజింగ్ లా ఉన్న అన్ని జారి నోట్లోకి వచ్చి అనిపించిందిరా బై. అబ్బో ఒరేని అమ్మా, నేనైతే నా పోరికి పెనిమిటి కాకుండా పోతుంటారా భయ్. వారిని అమ్మా చేజింగ్ పరిచండ్రా బాబు. అరే ఆపండ్రా భయ్, మన రిస్క్ అయితే వేస్ట్ ఏం కాలే కదా. గరే యాదవ్ గా పెట్టి ఓపెన్ చేయరా. ये क्या रे, नमक का पोटला है इसमें. चुप रे, ఈ ఉప్పు ప్యాకెట్లు కావు. ఉప్పు పొట్లాలు ఎవరైనా కొట్టుకొని పెట్టుకుంటారా? గాల ఊర్లో ఉప్పు ప్యాకెట్ దొరకదేమోరా. అవురా. अरे इसको क्या हुआ रे. అరే పై మొత్తం తిరుగుతుందిరా, పైన కింద అర్థమవుతలేదురా. గొర్బే గివిట్ గురించి మా మామగానికి బాగా ఎరుక. మీరందరూ మా ఇంట్లో ఉండుర్రి, గివి మా మామగారికి చూపించి వాడిని తీసుకొని వస్తా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరో. అబ్బా ఇది ఏమి బాధ. अरे क्या रे तू सुब्बू, ఎప్పుడు చూడు गाने गाते रहते. क्यों ऐसा. अरे क्या रहते रहो गाने में. अरे గింత పరిశ్రమల బిగ్గి పాటలు పాడు అవసరం మారా నీ. అవురా భయ్, నీ బతికే పాటలతో కన్వెక్షన్ అయిందిరా. నా జిందగీ పాటలా. అవురా భయ్. చలో బోల్ రే, క్యా సంబంధం రే. అరే నువ్వు పుట్టినప్పుడు హ్యాపీ బర్త్డే టు యూ అని వాడతావు. నీకు 10 ఏళ్ళు వచ్చినప్పుడు పిల్లలు దేవుడు చల్లని వారు అని వాడతావు. నీకు 20 వచ్చినప్పుడు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి రా అని వాడతావు. నీకు 30 వచ్చినప్పుడు పెళ్లి కల వచ్చేసిందే బాలా అని వాడతావు. నీకు 40 వచ్చినప్పుడు సంసారం ఒక చదరంగం అని వాడతావు. నీకు 60 వచ్చినప్పుడు జన్మమెత్తితిరా అనుభవించితిరా అని పాడతావు. అరే ఇప్పుడున్న కలికాలానికి గెట్లాగో జబ్బునే పోతాం. అప్పుడు ఒక పాట ఉంది, ఒక్కడే రావడం ఒక్కడే పోవడం అని. బాబా బాబా ఏం చెప్పినవరా. సూపర్. పాటకి జిందగీకి ఉన్న కనెక్షన్ మస్తుగా బాడి చెప్పినవరా. మళ్ళా రే 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 ఐ లవ్ యూ. క్యా రే క్యూ రే కైకురే అన్నావు కదరా కలీంగా. ఇప్పుడు అర్థమైందా? ఎవడన్నా చూడండి రా. ఎవరు చూడరా. నమస్తే తమ్మి. ఎవడ్రా నువ్వు? అబ్బో తమ్మి, మర్యాద మర్యాద. నేను మీ దోస్తు మామను. మా దోస్తు మామవా? ఏడు మరి మావాడు ఏడుపోయిండు? గాడికి చిన్న పని అప్పచెప్పిన వస్తలే, ఏం టెన్షన్ తీసుకోకు. మా యాదవ్ గాడు మొత్తం చెప్పిండు, మీరేం ఫికర్ చేయకుండ్రి, మొత్తం నేను చూసుకుంటా. మనకు మంచి మంచి పెద్ద మనుషులు తెలుసు, ఇలాంటి దాంట్లో నేను పెద్ద తోపును.
పెద్ద పెద్దలకు నన్ను చూస్తే వణుకు. మంచి పెద్ద పెద్ద డీలింగ్ చేసినోని ఇది నాకు మార్కెట్లో మంది అమ్మినంత ఈజీ. సరే మళ్ళా మాల్ అమ్మినాక కలుస్తా. రేపు ఈ పొద్దుకల్లా మీ ఫోన్ పెట్టను పైసలు పెట్టగా మార్చి మీది మీ చేతిలో పెట్టి నాది నేను పట్టుకపోతా. రైట్ మళ్ళా వస్తా, మీరేం టెన్షన్ తీసుకోకూరి. రే నువ్వు వెళ్ళి డోర్ క్లోజ్ చేయరా. అరే ఏ క్యాతో బి రే, వాడు చూస్తే గిట్టాతా ఉన్నాడు, మూకులతో పెద్ద పెద్ద బోల్రా. క్యారే గౌరా కలీంగా మా అమ్మగారిని చూసిన నోట్లనే పాట బంద్ అయిందిరా భయ్. ఇంకా యాదవ్ గారు ఏమంటారా? నాకెందుకో డౌట్ కొట్టిందా. నోరురా, వాడు దోస్తులకు ద్రోహం చేసే చూతేగలా కనిపిస్తుంటారా? గడు మన దోస్తు గడరా, గాంత నమ్మకం లేదరా మీకు? ఛీ. అరే రాజ్ గుస్సాగాకరా, పని పైసా పెద్దది, ఇసిలియే పరిశాన్ బి పెద్దది. देखेंगे क्या होगा. రేయ్ యాదవ్ గారు రా. ఏం మామా ఫుల్ హుషారున్నావు, ఏంది కథ? కథలు కవితలు చెప్పడానికి రాలేదు, మీ అన్నాజీ గారిని కలవనికి వచ్చిన. చల్ చల్. మామా శాంతికి వచ్చినావు, ఇట్లున్నావు. ఏమేంది ఏంద్రా బట్టవాసిగా, నీకెట్లా కనబడుతున్నా? మామా డీలింగ్ మామా, మర్యాద మర్యాద. ఏందిరా ఇది? ముందన మూత తెరిచి చూడడానికి ఎంత బతకమా? ఏమ్రా పల్సి కొట్టుకుంటున్నావా? ఆ సూట్ కేసులో ఏ1 సరుకుంది, నాకు ఎక్కువ డబ్బు అవసరం ఉంది. సరుకు చెక్ చేసుకో, పైసా కౌంట్ చేసి నాకు ఇచ్చుకో. ఎక్కడిదిరా నీకు సరుకు? ఎవడిచ్చిండో? ఎక్కడిదైతే నీకెందుకు, ఎవడిస్తా నీకెందుకు? అన్నాజీ అన్నాజీ లాగుండు, కథలు పడకు. నా సరుకు కొట్టేసి నాకే అమ్మనికి వచ్చినావు లేరా నువ్వు? ఏంది నీ సరుకా? ప్రూఫ్ ఏందమ్మా, ప్రూఫ్ ఏంది? అన్నా నా కొడుకు సరుకు తీసుకొని తప్పించుకున్నారే, దొరకలే. సరుకు వచ్చింది, ఆ నా కొడుకుల్ని పట్టుకునే ఐడియా కూడా ఈయనే ఉన్నది. నువ్వు రా. యాదవ్ గారు రా. యాదవ్ గాడా? మామా అరే బాగ్ రే బాగ్. రే మన గురించి గా అన్నాజీకి తెలిసిపోయింది. మా బేకార్ మామగాడు గాన్ మాల్ గాన్కి అమ్మనికి పోయిండట. నేను గా అన్నాజీ మనుషుల నుంచి తప్పించుకొని మన ఏరియాకి వచ్చేస్తాను. అన్నాజీ మాల్ ఎక్కడా? మాలేదురా.
నీ స్కిన్ భలే ఉంది, సూపర్ గా ఉంది. ఒకసారి చేసుకోని అబ్బా. అరే చిచ్చా దొరికినావు. వద్దురా వద్దురా తమ్మి, గిట్లా కష్టం చేయకుండా మనం సంపాదించిన పైసలతోని మనం ఎక్కువ రోజులు సుఖంగా బతకలేం. గట్లా వచ్చిన పైసలతోటి మనకి ఎప్పటికైనా డేంజరే. ఈ పిచ్చకుండా పనులు చేసి మీరు రంది పెడు ఎందుకు, ఇంట్లోని రంది పెట్టుడు ఎందుకు? ఈ పైసల కోసం నేను కూడా తనలాడినా పాకలాడినా. ఈ రోజు నా పిల్లం బిడ్డలకు దూరమైనా. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, ఇంట్లోకి దూరం అయితే గా బాధ ఏంటో నాకు తెలుసు. మీరు ఈ నుంచి పోరిరా, ఆ కొడుకులు వచ్చినట్టున్నారు. నా ప్రాణం పోయినా మీ గురించి చెప్పండి రా. మళ్ళీ సిగ్గి తప్పిన పనులు మళ్ళీ చేయకండి. పోండ్రా పోండి, నా గురించి శోచించకురి. ఆ అన్నకి నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను.